హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ గురించి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఈ వెడ్డింగ్ యానివర్సరీకి మా వారు ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. ఆ సర్ప్రైజ్ ఏంటో నేనైతే ఈ వీడియోలో ఫర్దర్గా చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. సో నేనైతే ఈ డ్రెస్ని ఇన్స్టాగ్రామ్ రీల్లో చూసి ఆర్డర్ చేశానండి. సేమ్ యాజ్ రీల్లో ఎలా ఉందో ఆన్లైన్లో ఎలా చూపిస్తారో సేమ్ అట్లాగే ఉందండి డ్రెస్ అయితే. ఈ డ్రెస్ రెఫరెన్స్ అయితే మీకు నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, నేను ఎక్కడ ఈ డ్రెస్ ఆన్లైన్లో ఎక్కడ పర్చేస్ చేశాను. సో మేమైతే ఈవినింగ్ డిన్నర్ కని మా వారు తీసుకొని వెళ్ళారు, కానీ నాకు తెలీదు మేము క్యారెట్ లేన్ వెళ్తామని చెప్పి. యాక్చువల్గా మాకు క్యారెట్ లేన్ వాళ్ళు మేము ప్రీమియం కస్టమర్స్ అయినందువలన మాకు ఈ మా వెడ్డింగ్ సెలబ్రేషన్స్ని సెలబ్రేట్ చేయడానికి మాకు ఇన్వైట్ చేశారు. సో షాప్లో ఉన్న డైమండ్ కలెక్షన్స్ అంతా చాలా బాగున్నాయండి. సో ఎవరైతే లైట్ వెయిట్ జ్యువెలరీ పార్టీ వేర్కి కానీ, ఈవెన్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే, ఈవెన్ ఇంట్లో మేము హోమ్ మేకర్స్, సో ఎవరైతే డైమండ్ జ్యువెలరీ ఇష్టపడతారో సో క్యారెట్ లేన్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చండి. ఈవెన్ మాకు ఆన్లైన్లో కూడా చాలా వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ అయితే మాకు ఆన్లైన్లో కూడా క్యారెట్ లేన్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు, ఈవెన్ విత్ గుడ్ క్వాలిటీ ఆఫ్ డైమండ్స్ విత్ రీజనబుల్ ప్రైజెస్. సో ఎవరైతే డైమండ్ జ్యువెలరీ కొనాలి అని ప్లాన్లో ఉన్నారో సో వాళ్ళైతే క్యారెట్ లేన్ని ఒకసారి విజిట్ చేయండి. ఈవెన్ మీరు ఆన్లైన్లో అయినా ఒకసారి క్యారెట్ లేన్ యాప్ డౌన్లోడ్ చేసి ఒకసారి చూడండి. అప్పుడు మీకు ప్రైజెస్ రేంజ్ నుంచి ట్రెండింగ్ డిజైన్స్ అన్నీ ఒక ఐడియా ఉంటుంది. ఆఫ్టర్ దట్ మేము డిన్నర్ కోసమని మై ఫేవరెట్ బార్బిక్యూ అబ్సల్యూట్కి వచ్చామండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెస్టారెంట్ అండి. ఫ్యామిలీతో కానీ చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా కడుపు నిండుగా తిని బాగా ఎంజాయ్ చేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చండి. ఈ రెస్టారెంట్ యాంబియన్స్ అయితే సూపర్ అండి. ఆ లైటింగ్స్ కానీ, ఆ మ్యూజిక్ కానీ చాలా సందడిగా, ఎంతో కలర్ఫుల్గా, హ్యాపీగా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇక్కడ వెళ్ళాలనుకుంటే ముందే మేము టేబుల్ బుక్ చేసుకుంటే చాలా మంచిదండి, లేకపోతే మేము వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో మేము వెళ్ళంగానే టేబుల్ పైన కూర్చున్నగానే వెంటనే టేబుల్ పైన లైవ్ గ్రిల్ ఏర్పాటు చేస్తారు వాళ్ళు. వెంటనే రకరకాల రుచికరమైన స్టార్టర్స్ తీసుకురావడం మొదలుపెట్టారు. చికెన్ టీకా, మటన్ షీక్ కబాబ్, ప్రాన్స్, ఫిష్, ఇలా ఎన్నో చాలా వెరైటీస్ ఉంటాయండి. అవి కూడా వేడి వేడిగా చాలా చక్కగా మసాలాలు పట్టించి చాలా రుచిగా ఉంటాయి. ముఖ్యంగా రొయ్యలు అయితే, ప్రాన్స్ అయితే నా ఫేవరెట్ అండి. అండ్ వెజిటేరియన్స్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కోసం కూడా పనీర్ టిక్కా, మష్రూమ్, మొక్కజొన్నతో చేసిన చాలా రుచికరమైన స్టార్టర్స్ అనేది ఉంటాయి. అసలు ఇవి స్టార్టర్స్ తింటుంటేనే కడుపు నిండిపోయేలా ఉంటుందండి. ఇక స్టార్టర్స్ తర్వాత బఫే ఏరియాకి వెళ్తే అక్కడైతే ఒక పెద్ద ప్రపంచమే ఉందండి. బిర్యానీలు, రకరకాల కూరలు, పప్పు, చపాతీ, నాన్స్, అసలు చెప్పడానికి చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఉంటాయండి. ప్రతిదీ చాలా శ్రద్ధగా నీట్గా వాళ్ళు అయితే ప్రిపేర్ చేస్తారు. మేమైతే చికెన్ బిర్యానీ, మటన్ రోగన్ గోష్, పనీర్ బటర్ మసాలా చాలా టేస్ట్ చేసాము. అన్నీ చాలా బాగున్నాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా రకరకాల సాలెడ్స్ కానీ, రైతా, ఇంకా ఎన్నెన్నో చాలా ఉన్నాయండి అసలు. ఇక డెజర్ట్స్ విషయానికి వస్తే అస్సలు ఎందుకులేండి, చాలా వెరైటీస్ ఆఫ్ డిషెస్ ఉన్నాయి. గులాబ్ జామున్, రసగుల్లా, కేక్, పేస్ట్రీస్, ఐస్ క్రీమ్స్, ఇంకా చాలా ఉన్నాయండి. ఇక లైవ్ కౌంటర్కి వస్తే ఇంటర్నేషనల్ కుజైన్ అని లైవ్ కౌంటర్ కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తారు. అక్కడైతే చాలా లైవ్లో చాట్ మసాలా, పానీపూరి, బేల్పూరి, ఇటువంటి అన్ని ఐటమ్స్. చిన్నపిల్లలకి వెళ్తే చిన్నపిల్లలు కూడా చాలా బాగా మంచిగా ఎంజాయ్ చేస్తారండి వాళ్ళ ఫేవరెట్ ఫుడ్తో. పాస్తా నుండి సో ఎవరైతే అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళైతే మంచిగా తిని, చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అన్ని ఏజ్ గ్రూప్స్కి వాళ్ళ ఇష్టమైన ఫుడ్స్ అయితే ఇక్కడైతే ఉంటాయండి. పాస్తా ఇది లైవ్లో చేపించుకున్న పాస్తా.
అండ్ నేనైతే అంగూరి గులాబ్ జామున్, ఐస్ క్రీమ్ అండ్ మూంగ్ దాల్ హల్వా ఇవన్నీ టేస్ట్ చేసేసానండి నేనైతే. సో ఇక్కడ జ్యూసెస్ కానీ మొజిటోస్ కానీ కావాలనుకుంటే మేము ఎక్స్ట్రాగా పే చేసుకోవాలండి, అది బఫెట్లో అయితే రాదు. అండ్ నేనైతే ఆక్టోపస్ అనేది ట్రై చేశానండి. నేనైతే ఇప్పుడు దాకా ట్రై చేయలేదు ఆక్టోపస్, కానీ మా వారు ఇన్సిస్ట్ చేయడంతో నేను ఆక్టోపస్ ట్రై చేశాను. ట్రై చేసిన తర్వాత అనిపించింది, లైఫ్లో ఫస్ట్ టైం అనేది అప్పుడు తిన్నాను ఆక్టోపస్. ఎందుకు తిన్నానా అని అనిపించిందండి. నాకైతే ఆక్టోపస్ అస్సలు పడలేదు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడైనా ప్రత్యేకమైన సందర్భాలలో లేదా సాధారణంగా మంచి ఫుడ్ కోసం బార్బిక్యూ నేషన్కి వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళండి. ఇదొక మంచి ఫ్యామిలీ రెస్టారెంట్ అండి. సో ఆఫ్టర్ డిన్నర్ రెస్టారెంట్ వాళ్ళు మాకు ఒక చిన్న కేక్ గిఫ్ట్గా కాంప్లిమెంటరీగా మాతో కేక్ కట్ చేపించారు. అండ్ దెన్ ఆఫ్టర్ వి కేమ్ హోమ్ అండ్ మా ఇంట్లో వచ్చిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్తో ఒక చిన్న క్యూట్ సెలబ్రేషన్స్. సో నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదండి. జస్ట్ మేము ఒక డిన్నర్కి వెళ్ళామని అనుకున్నాను, కానీ మా వారైతే నాకు ఈ హారం గిఫ్ట్గా ఇస్తారని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హారం అయితే చాలా బాగుంది. నేనైతే నెక్స్ట్ వీడియోలో తప్పకుండా పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.